ఈ రోజు ఉప్పల్ స్టేడియం వేదికగా ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రాజస్థాన్ రాయల్స్ టీంతో తలపడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. పర్టికులర్గా లాస్ట్ టైం ఈ రెండు జట్లు గ్రౌండ్లో తలపడినప్పుడు విధ్వంసం చూసాం. రెండు జట్లు పరుగుల వరద పారించారు. ఎస్ఆర్హెచ్ టీం అయితే 286 కొట్టేసింది. మెయిన్లీ మ్యాచ్కి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే రెండు టీంల యొక్క ఓపెనర్స్ మైండ్ బ్లోయింగ్ ఫామ్లో ఉన్నారు. అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు చేసిన విధ్వంసం చూసాం. అండ్ వైభవ్ సూర్యవంశీ మరియు జైస్వాల్ వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈ సీజన్లో ది సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ పేరు మాట. ఫస్ట్ ప్లేస్లో ప్రియాంక్ సారీ మరియు ప్రభు సింగ్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ రన్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ ప్లేస్లో చూసుకుంటారేమో ట్రావిస్ హెడ్ ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్లో అయితే అందరికీ రెండు జట్లు ఓపెనర్స్ మీద ఉంటాయి. మరి ముఖ్యంగా ది యంగ్ సెన్సేషన్ బేబీ మాన్స్టర్ వైభవ్ సూర్యవంశీ. అసలు ఎస్ఆర్హెచ్ టీం అతను ఆపగలుగుతుందా? ఈరోజు ఆర్ఆర్ టీంకి అగెన్స్ట్ ఎలాంటి ప్లాన్తో వస్తే బాగుంటుంది? సో ఇలా మనమైతే ఈ వీడియోలో ఈ మ్యాచ్కి సంబంధించి అన్ని విషయాలు కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దీంతో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ముందుగా రెండు జట్ల యొక్క ఫామ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం స్ట్రగుల్ అవుతుంది. 4 మ్యాచ్లు ఆడితే 3 ఇంట్లో ఓడిపోయారు, ఒక్కటే గెలిచారు. మెయిన్లీ గత 2 మ్యాచ్లో చూసాం ఎస్ఆర్హెచ్కి 2 డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ వచ్చాయి. అంటే లక్నోతో మ్యాచ్లో బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేస్తే పీబీకేఎస్ మ్యాచ్లో కంప్లీట్లీ చేతులు ఎత్తేశారు. కానీ రాజస్థాన్ టీం విషయానికి వస్తే అలా కాదు, వాళ్ళైతే ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఆడిన 4 మ్యాచ్లు గెలిచేశారు. మరి ముఖ్యంగా వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ఇన్ఫామ్ ఆర్సీబీ టీంని కూడా డిఫీట్ చేసి వస్తున్నారు. సో ప్రజెంట్ రాజస్థాన్ టీం అయితే టేబుల్ టాపర్స్, వాళ్ళు బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం స్ట్రగుల్ అవుతుంది. అయితే రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ కనిపిస్తుంది. మొత్తం 21 మ్యాచ్లో తలబడితే ఎస్ఆర్హెచ్ టీం 12 మ్యాచ్లో గెలిచారు. వేరే ఆర్ఆర్ టీం 9 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. మెయిన్లీ రీసెంట్ రికార్డ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి అద్భుతంగా ఉంది. చివరి 5 మ్యాచ్లో వాళ్ళు 4 మ్యాచ్లు గెలిచారు. అది కూడా 2023లో ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత లాస్ట్ ఇయర్స్ అన్డిఫీటెడ్. అంటే 2024 ఆర్ఆర్ టీం 2 మ్యాచ్లో డిఫీట్ చేశారు. లాస్ట్ ఇయర్ జరిగిన 1 మ్యాచ్లో డిఫీట్ చేశారు. ఈవెన్ ఉప్పల్ స్టేడియం దగ్గర చూసుకుని ఎస్ఆర్హెచ్ టీంకి అద్భుతమైన రికార్డు కనిపిస్తుంది. రాజస్థాన్ టీంతో 6 మ్యాచ్లు ఆడితే 5 ఇంట్లో గెలిచారు, ఒక్క దాంట్లో మాత్రం ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లో స్టాట్స్ అన్ని కూడా ఎస్ఆర్హెచ్ టీంకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. బట్ అలా అని చెప్పి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంని ఫేవరెట్స్కి అనుకూలం. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా పీబీకేఎస్కి అగెన్స్ట్ ఇలాంటి రికార్డు కనిపించింది. కానీ ఏమైంది, ఓడిపోయారు. సో దీంతో ప్రజెంట్ ఫామ్ మరియు టీమ్ కాంబినేషన్ బేస్ చేసి చూసుకుంటే ఆర్ఆర్ టీం వాళ్ళే ఫేవరెట్స్గా ఉంటారు. వాళ్ళకి ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఎనివే ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎప్పుడు కూడా డేంజరస్ టీమే. మెయిన్ ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ వచ్చిందంటే చెలరేగిపోతారు. సో ఈ గ్రౌండ్లో అయితే ఆల్రెడీ సీజన్లో ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే పిచ్ బ్యాటింగ్ అంత అనుకూలంగా లేదు, బౌలర్స్కి అనుకూలించింది. బట్ ఈ మ్యాచ్ కోసం వేరే పిచ్ని యూజ్ చేయబోతున్నారు, పిచ్ నెంబర్ 3 అంట. అండ్ ఈ పిచ్ మీద చూసుకుంటే గతంలో చాలా రన్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ స్పిన్ బౌలర్స్ని అయితే ఉతికారేశారు. 11 ఎకానమీ ఉంది. అండ్ పేస్ బౌలర్స్కి చూసుకున్న క్లోజ్ టు 10 ఎకానమీ ఉంది. సో ఈ రోజు మ్యాచ్ కోసం అయితే పిచ్ మోస్ట్ లైక్లీ ఫ్లాట్గా ఉండొచ్చు, పైగా మిక్స్డ్ సాల్ వికెట్ ఒకటి. బట్ ఏదో లాస్ట్ మ్యాచ్ ముందు చూసుకుంటే పిచ్ని ట్రై చేశారు, అది కూడా బ్యాటింగ్ వికెటే. దీంతో ఈ మ్యాచ్ కూడా అలాంటి చేస్తే మళ్ళీ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్గా మారిపోద్ది. పర్టికులర్గా రాజస్థాన్ టీం యొక్క బౌలింగ్ అద్భుతంగా ఉంది. దీంతో బౌలింగ్ పిచ్ ఇచ్చేదానికంటే బ్యాటింగ్ పిచ్ అవ్వడమే బెటర్. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 84 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 84 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 35 మ్యాచ్లో గెలిస్తే చేంజ్ చేసిన టీమ్స్ 48 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 163 రన్స్గా ఉంది. సో క్లియర్లీ ఈ గ్రౌండ్ అయితే ఒక చేసింగ్ గ్రౌండ్. మరి ముఖ్యంగా ఈ గ్రౌండ్లో ఆడిన లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే చేంజ్ చేసిన టీమ్సే గెలిచాయి. ఒక్కసారి కూడా బ్యాటింగ్ ముందు చేసిన టీం గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్లో టాస్ అనేది ఇంపార్టెంట్గా మారుతుంది. ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళకే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్కి వర్షం పడడం ఇంకేమీ కనిపించట్లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూసేందుకు అవకాశం ఉంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే స్ట్రగుల్ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ ఓపెనర్స్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ దాన్ని క్యాపిటలైజ్ చేయలేకపోయారు. పర్టికులర్గా హెన్రీ క్లాసన్ అంత చెప్పుకోదాకా బ్యాటింగ్ చేయలేదు. ఎట్ ది సేమ్ టైం బ్యాటింగ్ ఆర్డర్లు కూడా గ్యాంబ్లింగ్ తీసుకున్నారు. అంటే ఇన్ఫామ్ నితీష్ కుమార్ రెడ్డి ఎర్లీగా బ్యాటింగ్ పంపించలేదు, చివరిలో పంపించారు. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఈ సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి చాలా మంచిగా ఆడుతున్నాడు. మెయిన్లీ మిడిల్ ఆర్డర్లో క్లాస్ అంతా కలిసి చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీని అతను ఎర్లీగా బ్యాటింగ్ పంపించే ప్రయత్నం చేయాలి, అట్లీస్ట్ నెంబర్ 5 అయినా సరే ఆడించాలి. ఎట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆ స్టార్ట్స్ అయితే వస్తున్నాయి. అంటే మంచి ఫైరీ క్యామియోస్ ఆడుతున్నాడు, బట్ వాటిని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. సో లాస్ట్ ఇయర్ అయితే ఇషాన్ కిషన్ ఇదే టీం మీద సెంచరీ కొట్టాడు. దీంతో ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ చేసే ప్రయత్నం చేయాలి. మెయిన్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. అప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకు మిడిల్ ఆర్డర్ కాస్త అటు ఇటు అయినా సరే పెద్దగా సమస్య ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం యొక్క టాప్ 5 బ్యాటింగ్ గట్టిగానే కనిపిస్తుంది. బట్ డౌన్ ద ఆర్డర్ చూసుకుంటే యంగ్స్టర్స్ అంత చెప్పుకోదగా పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. మరి ముఖ్యంగా సలీల్ అరోరా అనుకున్న స్థాయిలో రాణించట్లేదు. వేరే సంకేత్ వర్మ చూసుకుంటే మాత్రం పర్వాలేదు, కాస్త బెటర్గానే పెర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇంత ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ విషయంలో చేంజ్ చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. అంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో 3 ఫారెన్ ప్లేయర్స్తో వచ్చారు, లివింగ్స్టన్ పక్కన పెట్టేశారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను ఎక్స్పీరియన్స్ కోసం ఆడించే అవకాశం ఉంటుంది. అంటే సలీల్ ప్లేస్లో లివింగ్స్టన్ 4th ఫారెన్ ప్లేయర్గా ఆడించుకునేందుకు అవకాశం ఉంటుంది. పైగా బ్రేడెన్ కార్స్ ఈ మ్యాచ్ కూడా అవైలబుల్గా ఉండకపోవచ్చు అంట. అంటే అతను ఫుల్గా ఫిట్నెస్ అందినట్టు ఎక్కడ రిపోర్ట్ లేదు. సో ఒకవేళ బ్రేడెన్ కార్స్ ఫిట్గా ఉంటే ఎస్ఆర్హెచ్ టీంకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేది. ఎందుకంటే అతను పవర్ ప్లేలో చాలా మంచిగా బౌలింగ్ చేయగలడు. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీంకి వీక్నెస్ అదే కనిపిస్తుంది, పవర్ ప్లే బౌలింగ్. బట్ ఎనివే బ్రేడెన్ కార్స్ అందుబాటులోకి రాకపోతే మాత్రం తప్పదు, లివింగ్స్టన్తోనే వెళ్ళాలి. ఇక బౌలింగ్లో మరో మార్పు చేసేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది. అంటే జైదవ్ ఉనాద్కట్ ప్లేస్లో ప్రఫులింగ్ని ఆడించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మ్యాచ్లో ఆడిస్తామని చెప్పారు, బట్ ఆడించలేదు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఉనాద్కట్ ఎలానంత మంచి ఫామ్లో కనిపించట్లేదు.
పైగా లక్నోతో మ్యాచ్లో గ్రౌండ్లో చూసుకుంటే చాలా దారుణమైన స్పెల్ వేశాడు. బౌలింగ్ అనుకూలించే పిచ్ మీద కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదు. సో ఇంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ప్రఫుల్లింగ్ ఆడించేందుకు అవకాశం ఉంటుంది. మరి హర్షల్ పటేల్ మరి ఇషాన్ మలింగ విషయానికి వస్తే కంటిన్యూ అవుతారు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో లాస్ట్ టైం వాళ్ళిద్దరు మంచిగానే బౌలింగ్ చేశారు. మేలు హర్షల్ పటేల్ ఉప్పల్ స్టేడియంలో చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ టీంకి అయితే పేస్ బౌలింగ్ బిగ్గెస్ట్ ఇష్యూ. ఈ మ్యాచ్లో అయినా సరే అడ్రస్ చేసుకోవాలి. వేరే స్పిన్నర్స్ విషయానికి వస్తే మాత్రం చాలా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బోత్ హర్ష్ దుబే మరియు శివం కుమార్ ఈ సీజన్ ఇప్పటివరకు చాలా మంచి బౌలింగ్ చేశారు. సో వాళ్ళకి తోడుగా పేస్ బౌలర్స్ కూడా మంచిగా బౌలింగ్ చేసి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా బాగానే సెట్ అవుద్ది. కానీ సమస్య ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ. ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, ఒక మ్యాచ్లో సరిగ్గా వేయలేకపోతున్నారు. ఈవెన్ బ్యాటింగ్లో కూడా అదే చూస్తున్నాం. ఒక మ్యాచ్లో బాగా కొడుతున్నారు, ఒక మ్యాచ్లో సరిగ్గా కొట్టట్లేదు. ఎట్ ది సేమ్ టైం టాక్టిక్స్ చూసుకున్నా సరే ఆన్ స్పాట్ కనిపించట్లేదు. అంటే ఇషాన్ ఎక్కువగా మిస్కాలిక్యులేషన్ చేస్తున్నాడు. బౌలర్స్ని ప్రాపర్గా రొటేట్ చేయట్లేదు. సో ఎస్ఆర్హెచ్ టీం టాక్టికల్గా కూడా స్ట్రెంగ్తన్ అవ్వాలి. అదర్వైజ్ ఆర్ఆర్ టీం డిఫీట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మెల్లి మ్యాచ్లో ఒక కలెక్టివ్ ఎఫర్ట్ పెడితేనే గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ముందు చెప్పినట్టే 2 మార్పులు జరిగేందుకు అవకాశం ఉంది. అంటే సలీల్ ప్లేస్లో లివింగ్స్టన్ టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం జయదేవనాథ్ కట్ ప్లేస్లో ప్రఫుల్లింగే డెబ్యూ చేయొచ్చు. సో మ్యాచ్ కోసం అయితే మోస్ట్ లైక్లీ ఎస్ఆర్హెచ్ టీంలో 2 మార్పులు జరిగేందుకు అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే ఓవర్ ద మూన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా టాప్ ఆర్డర్ నుంచి కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్సెస్ చూస్తున్నాం. ముగ్గురు బ్యాట్స్మెన్ కూడా అదరగొట్టేస్తున్నారు. ఎస్పెషల్లీ ముందు చెప్పినట్టు మరోసారి అందరి కళ్ళు కూడా వైభవ్ సూర్యవంశీ మీద ఉంటాయి. అతను గత మ్యాచ్లో బడా బౌలర్స్ని ఉతికారేశాడు. మరి ఈ మ్యాచ్లో ఎక్స్పీరియన్స్ లేని అలాగే ఫామ్లో లేని ఎస్ఆర్హెచ్ బౌలింగ్ని ఎలా ఆడుకుంటాడో చూడాలి. అలాగే జైస్వాల్ చూసుకుని ఎంత డేంజరస్ ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అతను కూడా ఒక 10 ఓవర్లు నిలబడితే ఓవర్ 1 సైడ్ చేసేస్తాడు. సో ఆర్ఆర్ టీంకి వాళ్ళ ఓపెనర్స్ చాలా కీలకం. ఈవెన్ ధ్రువ్ జురేల్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్. కానీ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే అట్మేర్ అనుకున్న రేంజ్లో ఫైర్ అవ్వట్లేదు. అండ్ జడేజా చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో స్ట్రగుల్ అవ్వడం చూసాం. సో నిజానికి ఈ సీజన్లో ఆర్ఆర్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ అంతలా టెస్ట్ అవ్వలేదు. దీంతో పవర్ లోపల వాళ్ళు టాప్ ఆర్డర్ అవుట్ అయిపోతే చాలా ప్రమాదంలో పడిపోతారు. కంబ్యాక్ చేయడం కష్టం. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం టాప్ క్లాస్లో ఉందని చెప్పుకోవచ్చు. మళ్ళీ జాఫ్రా ఆర్చర్ మరియు ఆండ్రే బర్గర్ వీళ్ళిద్దరూ పవర్ ప్లేలో బ్రిలియంట్ బౌలింగ్ చేస్తున్నారు. అండ్ దీన్ని సపోర్ట్ చేస్తే రవి బిష్ణు మిడిల్ ఓవర్స్లో అదరగొట్టేస్తున్నాడు. అండ్ బ్రిజేష్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఇక సందీప్ శర్మ చూసుకుని ఎప్పుడు బౌలింగ్ ఇచ్చినా సరే వికెట్లు తీసి పెడుతున్నాడు. సో నిజానికి రాజస్థాన్ టీం దగ్గర జడేజా లాంటి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఉన్నాడు. బట్ అయినా కానీ అతను యూజ్ చేయకుండా మిగతా బౌలర్స్తోనే పని కానించేస్తున్నారు. విచ్ మీన్స్ వాళ్ళ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో అని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రియాన్ పరాగ్ క్యాప్టెన్స్ కూడా బాగా చేస్తున్నాడు. ఆ మ్యాచ్అప్స్ దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేసి చాలా షార్ప్గా చేస్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్ఆర్ టీంకి అయితే ఇప్పటివరకు అన్ని కలిసి వచ్చాయి. ఏది కూడా బ్యాక్ ఫైర్ అవ్వలేదు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉందంటే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్పిన్నర్స్ని సరిగ్గా ఆడలేకపోతున్నారు. సో ఇది ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే ఇంకా ఆర్ఆర్ టీం రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేసేందుకు అవకాశం కనిపించట్లేదు. లాస్ట్ మ్యాచ్కి ఏ ప్లేయింగ్లో ఉందో వచ్చారో ఈ మ్యాచ్ కూడా అదే ప్లేయింగ్లోనే కంటిన్యూ చేసేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే అన్ని కూడా పవర్ ప్లేలో ఉంటాయి. ఎస్పెషల్లీ రాజస్థాన్ ఓపెనర్స్ను ఎవరు ఆపుతారు? సో వైభవ్ సూర్యవంశీకి అయితే ప్రీవియస్గా ఎవరు బౌలింగ్ చేయలేదు. మరి మ్యాచ్లో పవర్ ప్లే అతనికి ఎవరు బౌలింగ్ చేస్తారు? హర్ష్ దుబేకి బౌలింగ్ ఇస్తారంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మ్యాచ్అప్ సెట్ అవుతుంది. లేదు ఇషాన్ మలింగ హర్షల్ పటేల్కి ఇద్దామంటే వాళ్ళు ఇప్పటివరకు పవర్ ప్లేలో ఎక్కువ బౌలింగ్ చేయలేదు. సో ఇంత ఎస్ఆర్హెచ్ టీం ప్రఫుల్లింగ్ అని తీసుకొస్తే అతని మీద డిపెండ్ అవ్వాలి. ఇన్ఫాక్ట్ అతనికి ఒక ఛాలెంజింగ్ డెబ్యూగా మారేందుకు అవకాశం ఉంటుంది. బట్ నేను ఏం చేసిన ఎస్ఆర్హెచ్ బౌలర్స్ వైభవ్ సూర్యవంశీ బాడీకి దగ్గరలో బాల్ వేయకూడదు. అంటే వీళ్ళైనంత వరకు తన ఆర్క్లో బౌలింగ్ వేయకుండా వైడ్ ఆర్కర్స్ ఎక్కువ ట్రై చేయాలి. అప్పుడు మాత్రం అతను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక జైస్వాల్కి అగెన్స్ట్గా చూసుకుంటే హర్షల్ పటేల్కి మంచి మ్యాచ్అప్ కనిపిస్తుంది. 4 ఇన్నింగ్స్లో 16 బాల్స్ వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆల్సో ఒకసారి అవుట్ చేశాడు. సో క్లీలా స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. దీంతో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం హర్షల్ పటేల్ నెల్లిగా బౌలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. సో ఆర్ఆర్ బ్యాటింగ్స్ అని చూసుకుంటే ఒక బ్యాట్లు కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా కొత్త బౌలర్సే. దీంతో గతంలో జరిగిన బ్యాటిల్స్ ఏమీలో. వేరే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్స్ అని చూసుకుంటే అగైన్ పవర్ ప్లే చాలా కీలకం. మళ్ళీ జాఫ్రా ఆర్చర్ చాలా ముఖ్యం. కానీ అతనికి ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ మీద అంత మంచి రికార్డు కనిపించట్లేదు. అంటే అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 180 కంటే ఎక్కువ ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. వేరే ట్రావిస్ హెడ్ని చూసుకుంటే మాత్రం 2 టైమ్స్ అవుట్ చేశాడు. బట్ స్టిల్ 28 బాల్స్కి 47 రన్స్ ఇచ్చేశాడు. విచ్ మీన్స్ ఆ స్ట్రైక్ రేట్ దాదాపు 168 వరకు ఉంది. సో ఇంటి మ్యాచ్లో జాఫ్రా ఆర్చర్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ని ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి. ఎట్ ది సేమ్ టైం ఆండ్రే బర్గర్ కూడా వాళ్ళకి ఇంపార్టెంటే. అతను గతంలో ఇప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్కి బౌలింగ్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం వేయబడుతున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే ఇషాన్ వర్సెస్ రవి బిష్ణు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మెయిన్లీ బిష్ణుకి చాలా మంచి మ్యాచ్అప్ కనిపిస్తుంది. 8 ఇన్నింగ్స్లో 38 బాల్స్ వేసి 34 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇషాన్ కిషన్ 4 టైమ్స్ అవుట్ చేస్తాడు. సో ఇంటి మ్యాచ్లో ఆర్ఆర్ టీం కావాలనుకుంటే బిష్ణుని పవర్ ప్లేలో యూటిలైజ్ చేసుకోవచ్చు. వేరే తర్వాత చూసుకుంటే క్లాస్ వర్సెస్ సందీప్ శర్మ ఇది కూడా ఇంపార్టెంట్ బ్యాటిల్. మళ్ళీ సందీప్ శర్మ క్లాస్ని 2 టైమ్స్ అవుట్ చేశాడు. ఈవెన్ 21 బాల్స్కి 36 రన్స్ ఇచ్చినప్పటికీ యావరేజ్ తక్కువ ఉంది. దీంతో మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎనివే ఈ మ్యాచ్లో అయితే 2 జట్లకి పవర్ ప్లే చాలా ముఖ్యం. ఏ టీం అయితే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ 2 పవర్ ప్లేస్ని డామినేట్ చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలుస్తారు. అయితే బౌలింగ్ పరంగా చూసుకుంటే ఆర్ఆర్ టీంకి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అంటే ఒకవేళ వాళ్ళు పవర్ ప్లే కట్టడి చేయలేకపోయినా తర్వాత కంబ్యాక్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్తో కంబ్యాక్ అవ్వడం చాలా కష్టమైపోద్ది. సో చూడాలి మరి ఎస్ఆర్హెచ్ టీం ఆర్ఆర్ జోర్కి ఏమైనా బ్రేక్ వేస్తారా లేకపోతే ఆర్ఆర్ టీం యొక్క జైత్రయాత్ర కొనసాగుతుంది అనేది.